హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్స్ డ్యూటీస్ ఏంటి, అసలు ఆ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. సో ఈ వీడియోలో నేను గ్రామీణ డాక్ సేవక్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది అనేది మీకు చెప్పబోతున్నాను. ఈ గ్రామీణ డాక్ సేవక్స్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ అండర్లో నడుస్తుందో వాళ్ళు నియమిస్తారు. గ్రామీణ ప్రాంతాలకి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ సేవలు అందాలనే లక్ష్యంతో ఈ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ని వాళ్ళు చేస్తున్నారు. వేల మంది ఆల్రెడీ దీంట్లో పనిచేస్తున్నారు. ఈ గ్రామీణ డాక్ సేవక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళు కొనసాగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ గ్రామీణ డాక్ సేవకులో ముఖ్యంగా నలుగురు వ్యక్తులు ఉంటారు. వీళ్ళు నలుగురు వచ్చేసి జీడీఎస్ బీపీఎం, జీడీఎస్ ఎండి, జీడీఎస్ ఎంసీ, జీడీఎస్ ప్యాకర్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మెయిల్ డెలివర్, మెయిల్ క్యారియర్ అండ్ జీడీఎస్ ప్యాకర్. ఈ నలుగురు కూడా కోఆర్డినేషన్తో ఈ గ్రామీణ డాక్ సేవకు వ్యవస్థని నడిపించడం అనేది జరుగుతుంది. సో వీళ్ళలో ఒక్కొక్కరి డ్యూటీస్ మనం చూసినట్టయితే, జీడీఎస్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పేరు మీద ఈ పోస్టల్ జీడీఎస్ పోస్ట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా నడుస్తుంది. హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బ్రాంచ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ విలేజెస్ ఉన్నట్టయితే, ఆ పంచాయతీలో ఒకటి కంటే ఎక్కువ విలేజెస్ ఉన్నట్టయితే అక్కడ ఎండి, ఎంసీ అండ్ ప్యాకర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా పోస్ట్ ఆఫీస్లో సింగిల్ హ్యాండిల్డ్ పోస్ట్ ఆఫీస్ అంటారు. అక్కడ ఓన్లీ బీపీఎం మాత్రమే ఉన్నారు. బీపీఎంఏ పోస్టులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన పోస్ట్ ఆఫీసుల్లో చాలా వరకు జీడీఎస్ బీపీఎంతో పాటు మెయిల్ డెలివరీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విలేజ్లో అత్యధికంగా పోస్టల్ అకౌంట్లు ఓపెన్ చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రజలు వచ్చి అక్కడ ఏవైతే పాలసీస్ ఉంటాయో, పోస్టల్ పాలసీస్, సుకన్య సమృద్ధి యోజన అండ్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఇటువంటి పాలసీస్ అక్కడ కట్టించే విధంగా ఈయన విత్ ద హెల్ప్ ఆఫ్ జీడీఎస్ ఎండి ద్వారా ఈ కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. అలాగే స్పీడ్ పోస్టులు, నెక్స్ట్ మనీ ఆర్డర్స్, పార్సల్స్ కూడా ఈయన బుక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ హీఈస్ ద హెడ్ ఆఫ్ ద బ్రాంచ్ అనమాట. అంటే ఈయన ద్వారా అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా నడుస్తుంది. ఇది పోస్ట్ మాస్టర్ తాలూకా ప్రొఫైల్. నెక్స్ట్ వచ్చేసి ఎండి మెయిల్ డెలివరీకి వచ్చేసరికి, ఈ మెయిల్ డెలివరీ అనేవాడు బీపీఎంకి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే టార్గెట్స్ ఇస్తారో లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని, అవన్నీ పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది. ఒకవేళ మెయిల్ క్యారియర్ కానీ లీవ్లో ఉన్నట్టయితే ఈ మెయిల్ డెలివరీ సబ్ ఆఫీస్ కానీ హెడ్ ఆఫీస్ కానీ వెళ్ళి ఆ పోస్టులన్నీ తెచ్చుకొని అక్కడ గ్రామంలో డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయో ఒక గ్రామంలో ఓపెన్ చేయాల్సినవి, అవి కూడా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అసిస్ట్ చేస్తూ ఆ గ్రామీణ డాక్ సేవక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఈ మెయిల్ డెలివరీ అనేవాడు సాయం చేయాల్సి ఉంటుంది. ఇది మెయిల్ డెలివరీ యొక్క పూర్తి ప్రొఫైల్. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ క్యారియర్. ఈ మెయిల్ క్యారియర్ అనేవాడు ఏంటంటే, సబ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ని తీసుకొచ్చి క్యారీ చేస్తూ ఇక్కడ విలేజ్ పోస్ట్ ఆఫీసుల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటిదే. దే విల్ హ్యావ్ టు అసిస్ట్ ద బీపీఎం. ఇతను కూడా బీపీఎంకి అలాగే మెయిల్ డెలివరీకి అసిస్ట్ చేస్తాడు. ఆ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈయన కూడా పనిచేస్తాడనమాట. ఇది ఎంసీ పోస్ట్ యొక్క పూర్తి ప్రొఫైల్. నెక్స్ట్ వచ్చేసి జీడీఎస్ ప్యాకర్కి ఏంటంటే, ఈయనకి ఒక డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే, ఈయన పని ఏంటంటే, జీడీఎస్ ప్యాకర్ అనేది జీడీఎస్ పోస్ట్ ఆఫీస్లో చాలా అరుదుగా ఉండడం జరుగుతుంది అనమాట. ఈయన ఎక్కువగా ఎస్ఓ లేదా అంటే సబ్ ఆఫీస్ లేదా హెడ్ ఆఫీసుల్లో ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే, ఏవైతే పోస్ట్స్ వ్యాన్ ద్వారా ఏవైతే వస్తాయో అవన్నీ ఓపెన్ చేసి ఏ ఊరికి వెళ్ళాలని చెప్పి అవన్నీ నీట్గా విడదీసి ఒక ఊరికి పంపించాల్సినవన్నీ కూడా ఒక దగ్గర ప్యాక్ చేసి దాన్ని మళ్ళీ ఇంకేదైనా వెహికల్స్ ఇవ్వాల్సి వస్తే ఆ వెహికల్స్కి ఇవ్వడం, ఆ విధంగా పంపించే డ్యూటీ అనమాట ఈ ప్యాకర్ది. నీట్గా అన్నీ ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఈయన కూడా ఒకవేళ బీపీఎంకి మెయిల్ డెలివరీకి, మెయిల్ క్యారియర్, ఎవరైతే బీపీఎం అక్కడ బ్రాంచ్లో ఉంటారో మెయిల్ డెలివరీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడో, ఎవరైతే క్యారీ చేస్తారో వీళ్ళ ముగ్గురికి కూడా ఈయన హెల్ప్ చేస్తూ ఆ స్మూత్ ఫంక్షనింగ్ కోసం తన వంతు ప్రయత్నం అనేది చేస్తారనమాట. సో ఇది జీడీఎస్ ప్యాకర్, అలాగే జీడీఎస్ పోస్ట్ మాస్టర్, జీడీఎస్ మెయిల్ డెలివర్, జీడీఎస్ క్యారియర్కి ఉన్నటువంటి పూర్తి వర్క్ స్ట్రక్చర్. వీళ్ళ యొక్క శాలరీస్ ఇవన్నీ కూడా నేను తదుపరి వీడియోలో మీకు నేను చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, జీడీఎస్కి సంబంధించి గ్రామీణ డాక్ సేవకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టుగైతే మీకు కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో అది వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ శాలరీస్ అలాగే పెరగబోతున్నటువంటి 7th పే కమిషన్ ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చిందో ఆ శాలరీ స్ట్రక్చర్స్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.